ఒకసారి బౌద్ధ మతంలో ఉండే ఒక శిష్యుడు కోపంతో గురువు దగ్గరకు వెళ్ళి, గురువా, నన్ను ఈ మఠంలో ఉండే ఇతర శిష్యులు నువ్వు పేదవాడివి, మీ నాన్న తాగేసి వచ్చి ఇంట్లో గొడవ చేస్తారు అని నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకు కోపం వస్తుంది, ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు గురువు ఆ శిష్యుడి మాటలు పూర్తిగా విని, అసలు నువ్వు పేదవాడివి, మీ ఇంట్లో గొడవలు జరుగుతాయి అని వాళ్ళకెలా తెలుసు అని అడుగుతాడు. శిష్యుడు, వాళ్ళ దగ్గర సానుభూతి లభిస్తుంది అని నేనే వాళ్ళకి చెప్పాను గురూజీ అని అంటాడు. మరి అప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తే నీకెందుకు కోపం వస్తుంది? నువ్వు చెప్పడం వల్లనే కదా వాళ్లకు తెలిసింది. అలా చెప్పడం నీ తప్పు కదా, ఎందుకంటే నువ్వు ఈ మాటలు వాళ్ళకి చెప్పకుండా ఉండాల్సింది. మన జీవితంలో కొన్ని విషయాలు మనం మన వద్దనే ఉంచుకోవాలి, కానీ నువ్వు అవి వాళ్ళకి తెలిసేలా చెప్పావు, అది నీ తప్పు అని అంటాడు. శిష్యుడు, అవును గురూజీ, ఇప్పుడు మరి నేను ఏం చేయాలి అని అడుగుతాడు. ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది, దాన్ని నువ్వు మార్చలేవు. ఈ రోజు నేను నీకు 7 విషయాలు చెప్తాను, వాటిని ఇక మీదట నువ్వు ఎవరి దగ్గర చెప్పుకోకు. వాళ్ళు నీ ఫ్రెండ్స్ అయినా సరే, లేదా నీ బంధువులు, కావలసిన వాళ్ళైనా సరే అని అంటాడు. మొదటిది, సంపాదన. నీ సంపాదన గురించి ఎవరికీ చెప్పకు. ఇలా చెప్పకుండా ఉండడానికి 2 కారణాలుంటాయి. 1, నువ్వు తక్కువ సంపాదిస్తుంటే నీ వెనకాల నీ గురించి ఎగతాళి చేసుకోవచ్చు, నిన్ను చులకనగా చూడొచ్చు. 2, నువ్వు ఎక్కువ సంపాదిస్తుంటే నీ ఫ్రెండ్స్ లేదా బంధువులకి ముందుగా నువ్వే గుర్తొస్తావు, నిన్ను హెల్ప్ అడుగుతారు. నువ్వు హెల్ప్ చేసిన తరువాత మనీ తిరిగి అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోయినా లేదా ఇవ్వడానికి తిరస్కరించినా దానివల్ల మీ మధ్య బంధం పాడవుతుంది. ఒకవేళ వాళ్ళు హెల్ప్ అడిగినప్పుడు నువ్వు నిజంగా హెల్ప్ చేసే సిచ్యువేషన్లో లేక నువ్వు హెల్ప్ చేయలేకపోతే, నీ దగ్గర మనీ ఉండి కూడా ఇవ్వలేదు అని, లేదా నీకు డబ్బు చూసుకొని పొగరు పెరిగింది, గర్వం వచ్చింది అని ఇలా అపార్థాలు మొదలవుతాయి. అందుకే మీ ఇంట్లో వాళ్ళకి తప్ప నీ సంపాదన గురించి ఎవరికి చెప్పినా ప్రయోజనం ఉండదు. 2, పాస్ట్ మిస్టేక్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్. గతంలో నువ్వేవైనా తప్పులు చేసుంటే, అలాగే భవిష్యత్తులో నువ్వు ఏదైనా గోల్ని అచీవ్ చేయాలి అనుకున్నా వాటి గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. గతంలోని తప్పులు ఆల్రెడీ జరిగిపోయాయి, ఇప్పుడు వాటి గురించి చెప్పినా ప్రయోజనం లేదు. పైగా నువ్వు అలా చెప్పుకుంటే అవతలి వాళ్ళు నిన్ను చేతగాని వాళ్ళలా చూసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం స్వయంగా నువ్వే వాళ్ళకిచ్చిన వాడవుతావు. అలాగే నీ ఫ్యూచర్ ప్లాన్స్ లేదా గోల్స్ని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నేను ఇది చేయబోతున్నా, అది చేయబోతున్నా అని చెప్పుకోవడం వల్ల మొదట ఎవరికి ఏమీ లాభం ఉండదు. 2, ఒకవేళ ఏదైనా కారణం చేత నువ్వు ఆ గోల్ని అచీవ్ చేయలేకపోతే నీ మీద నవ్వడం మొదలు పెడతారు. నువ్వు కూడా చెప్పేవాడివే కానీ చేసేవాడివి కాదు అని డిసైడ్ అయిపోతారు. కాబట్టి నీ ఫ్యూచర్ ప్లాన్స్ని నీ వద్దనే పెట్టుకో. వాటి గురించి మాటలు వదిలేసి వాటిని అచీవ్ చేయడానికి సైలెంట్గా వర్క్ చేసుకో. 3, మీ ఇంటి విషయాలు. మీ ఇంటి విషయాలు లేదా గొడవలు మీ ఇంటి వరకే ఉంచు. వాటిని అందరికీ చెప్పుకోవాల్సిన పని లేదు. ఇంట్లో పేరెంట్స్తో, భార్యతో లేదా భర్తతో ఏదైనా గొడవ అయితే చాలు, ఆ ఫ్రెండ్కి చెప్దామా, ఈ ఫ్రెండ్కి చెప్దామా, ఎవరికైనా చెప్పుకునేంత వరకు మనకు ఆ బరువు దిగదు. అవును, ఆ సిచ్యువేషన్లో ఎవరికైనా చెప్పుకుంటే ఆ బాధ, బరువు నుండి కొంచెం రిలీఫ్ వస్తుంది, నిజమే. కానీ దానివల్ల వాళ్ళ దగ్గర మీ ఇంట్లో వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్ పోతుంది. ఒక్కసారి ఆలోచించు, నువ్వు మీ పేరెంట్స్తో ఒక 2-3 రోజుల్లో మళ్ళీ నార్మల్ అయిపోతావు. కానీ ఎవరితో అయితే షేర్ చేసుకున్నావో వాళ్లకు మాత్రం నీ పేరెంట్స్ మీద, నీ భార్య లేదా భర్త మీద ఆ ఒపీనియన్ అలానే ఉండిపోతుంది. వాళ్ళను ఎప్పుడూ అదే ఒపీనియన్తో చూసే అవకాశం ఉంటుంది. సో మీ ఫ్యామిలీని తక్కువ చేసి చూసే అవకాశం ఎవరికీ ఇవ్వద్దు. 4, వీక్నెస్ మరియు స్ట్రెంగ్త్స్. నువ్వు నీ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్స్ గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరికైనా నీ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్స్ చెప్పుకోవడం ద్వారా వాళ్లకు నిన్ను మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడైనా అనుకోకుండా నీకు నీ ఫ్రెండ్స్కి మధ్య గొడవ అయితే నీ ఫ్రెండ్స్కి నీ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్స్ తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు నిన్ను ఎలా గాయపరచాలో, ఎలా బలహీనపరచాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో నువ్వు నీ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్స్ని గుర్తించి వాటి మీద వర్క్ చేసి నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించు. అంతేకాని వాటి గురించి ఎవరికీ తెలియనివ్వకు. 5, ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్. ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ కూడా నీ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్స్ లాగానే. కాబట్టి నీ ఫ్రెండ్స్ ఎవరు, ఎనిమీస్ ఎవరు అని ఎవరికీ చెప్పొద్దు.
ఏ రోజు అయితే నీ ఎనిమీస్కు నీ ఫ్రెండ్స్ ఎవరని తెలుస్తుందో, నీ శత్రువులు వాళ్ళని మంచి చేసుకొని నీకు ద్రోహం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అలానే నీ శత్రువులు ఎవరో కూడా ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా భవిష్యత్తులో నీ ఫ్రెండ్స్ నీ ఎనిమీస్గా మారితే వాళ్లకు నీ శత్రువులు ఎవరో తెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళతో చేతులు కలిపి నిన్ను మోసం చేయవచ్చు. సో నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే నీ ఎనిమీస్ గురించి షేర్ చేయొద్దు. 6. సీక్రెట్ ఆఫ్ సక్సెస్. నీ సక్సెస్ యొక్క సీక్రెట్ ఎవరికీ షేర్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి సక్సెస్కి దారి వేరు ఉంటుంది. వారు అడిగారు అని చెప్పడం వల్ల వాళ్ళు నీ సీక్రెట్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే వాళ్ళకి సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ రాకపోతే నిన్ను నిందిస్తారు. కాబట్టి నీ సక్సెస్ యొక్క సీక్రెట్ని ఎవరితో షేర్ చేసుకోవద్దు. 7. చారిటీ, దానం. అది ఏదైనా సరే చాలా గొప్పది. మనం కుడి చేత్తో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. అది నిజం. ఒకవేళ నువ్వు ఒక ట్రస్ట్ నడుపుతుంటే అప్పుడు చెప్పుకో, దానివల్ల నీకు ఫండ్స్ వస్తాయి, దాని ద్వారా నువ్వు ఆ ట్రస్ట్ని ఇంకా బాగా నడపొచ్చు. అలా కాకుండా నువ్వు ఒక చారిటీకి డొనేట్ చేస్తుంటే, దానం చేస్తుంటే, నిన్ను అందరూ మంచి వాళ్ళగా అనుకోవాలి అని చేస్తుంటే మాత్రం దానివల్ల యూజ్ ఉండదు. సో నువ్వు చేసే దానం గురించి నువ్వు షేర్ చేయకుండా ఉండటమే మంచిది. కాబట్టి ఈ 7 విషయాలు ఎవరితో అయినా షేర్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి షేర్ చెయ్యి అని గురువు అంటాడు. శిష్యుడు సరే గురూజీ అని ధన్యవాదాలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.